ఈయన ఎట్టుంటాడో తెలియదు, ఈయన సీరియస్సా లేకపోతే ఏందో తెలియదు. ఫస్ట్ రోజు జీపులో ఏంది పక్కన కూర్చున్నాడు డ్రైవర్ సీట్లో, నేను అట్లా కూర్చొని ఉండ, లైటింగ్ చేస్తున్నారు. చేయనన్నారంట అనంది. అయ్యా అది అది కొంచెం మీరు చేయకపోతే డిసప్పాయింట్ అయ్యామండి నేను అన్నాను. అది లేదయ్యా చేద్దాం. సుక్కు నాకు ఖర్చు చెప్పేటప్పుడల్లా కొండారెడ్డి మీరే. థ్యాంక్స్ అయ్యా, అది కొంచెం చేస్తానన్నా. చేయండి బాగా అని. అక్కడి నుంచి నన్ను ఒకసారి అయితే చానాళ్ళ తర్వాత మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నానని ఫీల్ వస్తుంది ఘోష్ అన్నాను. అట్లాంటి మాటలు ప్లస్ నేను లేని పరోక్షంలో ఓ ఫంక్షన్లో కానీ నేను లేకపోతే నా గురించి మాట్లాడడం ఆయన. నేను ఈ మధ్యకాలంలో మంచి ఆర్టిస్ట్ని చూస్తున్నాను, రానున్న కాలంలో పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అజయ్ ఘోష్ అని చెప్పడం, అవన్నీ బాగా దగ్గరగా ఇదైపోయాడు. నన్ను అయ్యా అని పిలుస్తుంటే ఎంత ఇదిగా ఉంటుందో నాకు. నా 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 ఇదే అది. నేను సార్ అది సార్ సార్ నేను అనలేను, అయ్యా అని పిలుస్తాను. నాకు ఎంత ఇదిగా ఉంది తెలిసిన అయ్యా అని పిలుస్తుంటే నాకు నచ్చారండి అంటాం. అట్లా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న ఒక అద్భుతమైన వ్యక్తి అండి నాకు. అంటే సుకుమార్ అనే వ్యక్తి నా జీవితంలో అతను గురువో దైవమో తెలియదండి. నా జీవితాన్ని శివుడు ఆరోపణలు వచ్చాడని తెలియదు నాకు. నా జీవితాన్ని మార్చాడండి. ఇక నేను అయిపోయాను, ఇక లేదు, ఇక నా జీవితం ఎండ్ అయిపోయింది అనుకున్న టైంలో, నేను చెయ్యను అనుకున్న టైంలో ఒక్క అరగంట నాతో ఫోన్లో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయానండి. మారేడుమల్లి వెళ్ళిపోయా. అస్సలు వద్దురా బాబు నాకు పెట్టమంటారు నాయన, నేను చేయలేనయ్యా, నాకు దండం పెడతాను. శ్రీమాన్ గారు, అందరు లక్కీ గారు, వీళ్ళందరూ ఫోన్ చేసిన ఆయన నిన్నే అడుగుతున్నాడయ్యా. ఎందుకు వద్దన్నారు మీరు? కరోనా వచ్చిన తర్వాత బాగా భయపడిపోయానండి. వీక్ అయిపోయిన మనిషిని. అవును తెలిసిన ఆ భయానంతా పోగొట్టినోడు ఎవడన్నా ఉన్నాడంటే ఇక్కడ ఒక్క సుకుమార్ అనండి. ఈ రోజు నేను ఈ పొజిషన్, ఈ చిన్న గుర్తింపు పుష్ప తర్వాత నన్ను అజయ్ ఘోష్ గారు అటు హిందీలో వచ్చిన మలయాళంలో ఎన్నో ఆఫర్లు వస్తున్నా కానీ కారణం ఆయనేనండి. పుష్ప లేకపోతే అస్సలు చేసేటప్పుడు కూడా ఆయన ఎందుకు చేయించాడో ఏందో నాకు తెలియదండి, ఇప్పటికీ అర్థం కాదు అసలు. 3 నెలల తర్వాత అదే షాట్ మళ్ళా పెడితే నేను మళ్ళా చేస్తుంటే అందుగా నువ్వు అని అంటుంటాడు. ఇప్పుడు పుష్ప 2 చేస్తున్నావు. పుష్ప ఫస్ట్ సెకండ్ లో లేని, ఇప్పుడు నేను ఫస్ట్ లో చంపేశారు కదా. మారేడుమల్లిలో నాకు ఓపిక లేక నేను చేయలేకపోతున్నానంటే వద్దు, పర్లేదు నువ్వు వెళ్ళిపో, మళ్ళీ పిలుస్తా అని ఎంత ఇదిగా. అంటే నన్ను హుషారు చేయటానికి డ్యాన్స్ వేసేవాడు, జోకులు వేసేవాడు, అన్నా అనేవాడు. ఎంత ఇదండి అసలు. ఎవరికి అవసరం అండి, నిజం అండి అసలు. ఎవరికి అవసరం, ఎవరు ఇక్కడ ఇంకోళ్ళు పెట్టుకుంటారు, లాగించేస్తారు. మళ్ళా ఇదంతా అయిపోయిన తర్వాత నాకు ఈ మధ్య ఒక మాట తెలిసింది. వాళ్ళ అసోసియేట్ డైరెక్టర్ ప్రసాద్ అట్లా మాట్లాడుతున్నా, నిజంగా మీరంటే భలే ఇదండి డైరెక్టర్ గారికి, మీ క్వశ్చన్ చెప్పినా, మీరు చేయలేకపోతున్నారే, మారేడుమల్లిలో కొంచెం 1 నెల గ్యాప్ ఇద్దాం, 1 నెల ఆపేసి కొంచెం ఎక్కువ తర్వాత మళ్ళీ షూటింగ్ ఆపుకోవటానికి కూడా సిద్ధపడ్డాడండి ఆయన, మీ క్యారెక్టర్ కోసం. మీరు దెబ్బతి లేరు అంతే. దాని తర్వాత నాకు వచ్చిన ఆఫర్లు కానీ, నేను ఈ రోజు చేస్తున్న సినిమాలు కానీ, ఇవన్నీ కానీ అన్నీ ఆయన ప్రసాదమే. ఆ తర్వాత ఇకను ఈ మధ్యలో ఒక అతను కలిశానండి. ఏందో నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ జీవితంలో నాకు ఒక అర్థాన్ని చెప్పినోడండి ఈ మధ్య ఒక డైరెక్టర్, త్రివిక్రమ్ శ్రీనివాస్. మీరు చిన్న పేరు చెప్పలేదు. ఏంది నిజంగా గుంటూరు కారం సినిమాలో చేస్తున్న ఆ 9 రోజులు 10 రోజులు ఆయనకి ఏమవసరం అండి. బాబాయ్ దా కూర్చో మనం మాట్లాడుకుందాం. ఏమో త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే నాలో ఏముంది చెప్పు బాబాయ్, ఏంటి సంగతులు, మొత్తం మాట్లాడుకుని జీవితం గురించి చెప్తా, అవన్నీ చెప్తా. నా పాటికి నేను వండుకొని తెచ్చుకోను. ఎందుకు వండుకుంటున్నావు? వద్దు, మంచిగా తిను, పెసరట్టు పెట్టు, తినిపించి తిన్నాను అబ్బాయి, తిను బాబాయ్ తిను, ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు నాకు నచ్చావు, లవ్ యూ బాబాయ్, నచ్చాను నేను నీకు, జీవితం గురించి ఎట్లా ఉండాలో ఏందో చెప్తా,
నీకు స్క్రీన్ ప్రెజెంటేషన్ భలేగా ఉంటుంది బాబాయ్, నేనేమనుకున్నాడు మిస్ అయ్యాను నేను అని మాట్లాడతా. ఆ మనిషితో మాట్లాడుతుంటే అది ఒక రకమైన ఇది ఉంటుందండి అసలు. సినిమాలో చూపుతారే అది ఒక కాంతి వచ్చి మీద పడుతుంది, అవును. ఏందో ఇది ఉన్నట్టు. ఇంకో విషయం, నీ అమ్మాయి ఇక్కడ కూర్చున్నాడు రా స్వామి పిలుస్తాడు మళ్ళీ నేను అట్ని చూసాంలేరా అని ఓడు. నేను ఆయన అటు తిరుగుంటే నేను అటు వెళ్తాంటే కనిపెట్టేస్తాడండి. ఊరు ఏమన్నా ఆయన భలే మనిషి. ఒకసారి వచ్చేసి మంచి కూర వండుకుందాం తిందాం. నేను ఎవరినండి, ఆయన విద్వత్తు ముందు, ఆయన దీని ముందు నేను ఎవరినండి అసలు. అటువంటి మనిషి అంతగా ప్రేమించి నాకు కొన్ని మాటలు చెబుతుంటే జీవితంలో ఎట్లా ఉండాలో ఆ తర్వాత తెలిసిందండి నాకు కొంచెం జీవితం గ్రహో. నేను నిమిత్త మాత్రుణ్ణి, నేను చేసేది ఏంది, నేను ఏదో చేయటానికి నా బాధ్యతలు నెరవేర్చడానికి వచ్చాను అంతవరకే. నువ్వేం చేయాలనుకున్నావు అవన్నీ చేసేయి బాబాయ్, దేని గురించి వద్దు, నీ ధర్మం నువ్వు మరవద్దు, అన్నీ చేసేయి, అనుభవించు, ఎందుకు అని చెబుతా. కొన్ని అట్లా అని చెప్పేసి మామూలు ఇవన్నీ చెప్పకుండా ఒక అద్భుతం అంతే ఆయన మాటల్లో, అసలు చెప్పలేను కానీ నేను ఇవన్నీ ఇది లేదండి పాప. అమ్మాయి ఇదయింది లేదు, ఒంటరితనం అయిపోయింది అసలు. అప్పటి నుంచి 15 కాదు, నటుడుగా మీరు మంచి బిజీ అయ్యారు, ఎందుకు ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయింది? అంటే ఫ్యామిలీ అంటే ఇప్పుడు పిల్లకాయలు ఇకను పెద్దోడు పెళ్ళయింది, ఆడి పిల్లోడు పుట్టాడు, ఇక ఇప్పుడు ఆడి గొడవలో పడిపోయింది. ఇక నన్ను ఏంది ముద్దోడి పెడదాం, ముద్ద ఇదేం లేదు, ఇక ఏందా పిల్లల్ని చూసుకోవద్దా. నాకు అప్పుడు ఎమ్మంటే త్రివిక్రమ్ గారు గుర్తుకొచ్చి నా ధర్మం నేను, నాకింత వరకు ఉంది, మీ ఉద్యోగ ధర్మం, నేను చేయాల్సింది చేసేస్తా, దీంట్లోనే నాకు ఇది అని తృప్తిపడలేకపోతే పూర్తిగా సెపరేట్ అయిపోయారండి. మీరు ఇంక ఇండివిజువల్ గా ఇక్కడ ఈ ప్లాట్ అద్దెకి తీసుకున్నాను, వస్తుంటారు 15 రోజులు ఉంటారు వెళ్ళిపోతుంటారు. వాళ్ళ పాటికి నా ముద్ద నేను వండుకోవడం తప్పదు, ఇక మళ్ళీ వంట అంతే. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడు ముద్ద వండుకోవడంలోనే ఉన్నారు అంతే. అదే విచిత్రం, నాకు అదే చెబుతుండే అసలు ఏంద్ర అనిపించింది. పొద్దున్నే లేచి మొన్నొక్కసారి కావాలా ఎందుకో కన్నీళ్ళు వచ్చినాయి నాకు. మొత్తం గొడ్లన్నీ ఉతుక్కొని పెట్టుకొని, గొడ్లన్నీ ఉతుక్కోవడానికి ఏమున్నాయి లేండి, మీకేమన్నా సూట్ల కోట్ల అంటే డ్రాయర్లు ఇవన్నీ కొంచెం అన్ని ఉతుకు పెట్టుకుని. ఆడి పెద్దోడు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాడు కదా, ఆడికి పొద్దున అక్కడ అన్నం పొట్లాల్లో ఉంటుందంట. ఈ అమ్మాయి పిల్లోడు ఉన్నాడు, ఎండలుగా ఉండగా నువ్వు ఇప్పుడు రావని చెప్పారు, పెద్దోడు ఇక్కడే ఉంటున్నాడు. ఆడికి అన్నం వండుకుంటే బాగుండంటే పొద్దున్న లేచి అన్నం వండేవాడికి ఒక కూర చేసి ఆడికి బాక్స్ పెట్టి, నేను కూడా కొంచెం తీసుకుని ఉప్పు కలపకుండా తీసుకొని ఇవన్నీ తీసుకుని మొత్తం చేసుకునేసరికి సాంబలక్ష్మి ఫోన్ చేసి, మీ మిస్సెస్ సాంబలక్ష్మి ఫోన్ చాలా ఇబ్బందిగా ఉందమ్మా, మునుపట్టు ఊరుకోవట్లేదు చేయటానికి. వస్తానులే వచ్చినాక నువ్వేం చేస్తావు, నీకు మనవడు నీ కోళ్ళు వీటితోనే సరిపోయిద్ది, నాకేం ఎందుకు చేసుకోవద్దయింది అన్నట్టుది. అంతేలే సరే కానీ అంటే మనకి ఎంతవరకు ఉందో అది మన అంతే 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 అదే మనకి ఎంత చెందాలో అంతే అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.